ఒక ప్రాంతంలో ఒక నది మీద పడవ మీద వెళతా ఉంటేట ఆ పడవ దాదాపు కొంతమంది ఉన్నారు. ఆ పడవలోనే తనకు ఒక 5 సంవత్సరాల పిల్లోడు, 4 సంవత్సరాల పిల్లోడను ఆ తల్లి ఆ పడవ మీద వెళతా ఉన్నారు. వెళతా ఉంటే ఆ పడవకి కొన్ని పరిస్థితులు ఇదే వెంటనే ఆ పడవ నీటిలో మునిగిపోయింది. దరిదాపుగా 4 గంటల సేపు అంట ఆ తల్లి పోరాడింది. దేనికోసం తెలుసా? పడిపోయేటప్పుడు లైఫ్ జాకెట్లు వాళ్ళిద్దరూ వేసుకునే ఉన్నారు. వాళ్ళిద్దరు కూడా లైఫ్ జాకెట్లు, ఎర్ర జాకెట్లు ఉంటాయి, అవి వేసుకునే ఉన్నారు. నీళ్ళలో పడిపోయిన చాలాసేపటికి కొన్ని గంటల సేపు వరకు కూడా ఆమె పోరాటం దేనికోసం అంటే తన ప్రాణాన్ని కాపాడుకోవడం కోసం కాదు, తనని రక్షించుకోవడం కోసం కాదు. ఆమె తన కుమారుని ఇదిగో ఇలాగే కౌగిలించుకొని, ఇదిగో నేను ఆమె కింద ఉంది, తన కుమారుడేమో తన ఎదురుముల మీద ఇలా పట్టుకొని ఇలా వాటేసుకుని ఇలా పట్టుకొని ఉంది. ఇదిగో ప్రియ దేవుని బిడ్డారా, ఆమె అంత పోరాటం, ఎంత సాయి శక్తిలా ప్రయత్నించినా గానీ ఆ జలప్రలయంలో ఆ నీటిలో తన కుమారుని కాపాడు. కానీ ఆమె చనిపోయిన తర్వాత కూడా ఆ చేతులు ఏమన్నా వదిలిపెట్టిందంటే కుమారుని వదిలిపెట్టలా. అంటే చూడండి కుమారుని మీద ఎంత ప్రేమో.